హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికైతే మన ఛానల్ తరపు నుండి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ పొంగల్ మీ అందరికీ బాగా ఉండాలని, అలాగే ఈ ఇయర్ మనందరం బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మనమైతే మన ఫెస్టివల్ని స్టార్ట్ చేసేద్దాం. ఈసారి అయితే ఫెస్టివల్కి నేను అనుకునే రీజన్స్ వల్ల ఊరు వెళ్ళలేకపోయానండి. బట్ ఈ రోజు అయితే భోగి కదా, సో భోగి రోజు అయితే ఇక్కడ గోదాదేవి కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుందని మా పెద్దమ్మ చెప్తూ ఉన్నారు. సో మా పెద్దమ్మ ఫ్రీక్వెంట్ గా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. అండ్ నేను పెట్టే ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ ఆవిడవే అనమాట. ఇక్కడ నాకు దగ్గరలోనే ఉంటారు. సో ఆవిడ దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఈ వంటలన్నీ కూడా. సో మొత్తానికి మేమైతే ఫస్ట్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇది మా ఇంటి దగ్గరే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా పెద్ద టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ ఇప్పుడే కాదు, ఎవ్రీ సాటర్డే కళ్యాణం జరుగుతుంది. మీరు ఎవరైనా కళ్యాణం జరుపుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కళ్యాణం చేయించుకోవడం అనేది. జస్ట్ మీరు ఫ్రైడే ఈవినింగ్ వచ్చి వాళ్ళు ఒకసారి కలిసి, అండ్ మనీ కూడా వెరీ లిమిటెడ్ అండి. అండ్ ఆ మనీ వచ్చేసి అన్నదానానికి వెళ్తుంది అనమాట, కళ్యాణానికి కూడా కాదు. ఆ మనీ కట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10 or 11కి వెళ్తే సరిపోతుంది, మీ చేత కళ్యాణం చేయిస్తారు. అండ్ ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. సో మొత్తం మేమైతే టెంపుల్కి వచ్చేసాం. అండ్ చూస్తున్నారు కదా, ఫుల్గా డెకరేట్ చేసేసారు టెంపుల్ని. ఎందుకంటే నార్మల్గానే ఎవ్రీ సాటర్డే చాలా డెకరేషన్ ఉంటుంది. అండ్ దట్టు ఈరోజు శ్రీనివాస్ కళ్యాణం భోగి అవడంతో ఫుల్గా జనాలు అండ్ డెకరేషన్ కూడా ఉంది. అండ్ మేము వెళ్ళేసరికి అడ్డుతర అయితే అవుతుంది. ఎప్పుడో మార్నింగ్ 10కే స్టార్ట్ అయిపోయిందంట కళ్యాణం, కానీ మేము వెళ్ళేసరికి 12-12:30 అయ్యింది. సో మొత్తం నిండిపోయింది ఇక్కడ రష్తోని. బట్ మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక ప్లేస్ ఖాళీగానే ఉంటుంది అనమాట మనం కూర్చోడానికి. అదొక అడ్వాంటేజ్ ఈ టెంపుల్లో. అది నాకు బాగా నచ్చుతుంది. రష్లో ఏం ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా వెరీ వెల్ ప్లాన్డ్గా చేస్తారనమాట వాళ్ళు ఏం చేసినా కూడా. సో ఈ టెంపుల్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఊరికి సాటర్డేస్ వెళ్ళినా కూడా మీరు ఇలాగే చూస్తారు. అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ, జనాలు కానీ, కళ్యాణం కానీ ఇంతే బాగా జరుగుతుంది. బట్ ఈసారి ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్, ఎక్కువ మంది పీపుల్ అయితే నేను చూస్తున్నాను. అండ్ ఈ టెంపుల్లోనే 3 టెంపుల్స్ ఉంటాయి అనమాట కలిసి. శివాలయం ఒకటి, ఆంజనేయ స్వామిది ఒకటి, అలాగే రాములు వారితో ఒకటి, అండ్ మెయిన్గా మన శ్రీనివాసులది కూడాను. సో ఈ రోజు అయితే శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది. అండ్ డెకోర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ నాతో పాటు మీరు కూడా ఈ శ్రీనివాస్ కళ్యాణాన్ని చూడండి, చాలా అంటే చాలా మంచిది. అండ్ ఎప్పుడో కానీ ఇట్లాంటి అవకాశాలు రావన్నమాట మనకి. ఎప్పుడు మనం బిజీ షెడ్యూల్ అండ్ సాటర్డే సండే వస్తే ఆల్మోస్ట్ మనం రెస్టింగ్లోనే ఉంటాము. బట్ ఇట్లాంటి నేను ఈసారి ఊరు కూడా వెళ్ళలేదు కదా, సో ఈసారి పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుందాన్ని ఫిక్స్ అయ్యి నేను మా పెద్దమ్మ అయితే టెంపుల్కి వచ్చేసాము. అండ్ అక్కడే టెంపుల్లోనే ప్రశాంతంగా కూర్చున్నాను. నేనైతే ఇక్కడ ప్లేస్ కోసం వెతుకుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ ఏమైనా చైర్స్, 2 ఒక్కొక్క చైర్ అయితే ఖాళీ ఉన్నాయి. 2 చైర్స్ ఒకే దగ్గర ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. నేను కొంచెం ముందు ఏమైనా కనిపిస్తే మంచిగా వీడియో మనకు తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ అక్కడ చూసారో ఆల్రెడీ ఒకరు వీడియో తీస్తున్నారు. జనరల్లీ అందరినీ వీడియో తీయనివ్వరు అనమాట. బట్ నేను ఎక్కడో దగ్గర కూర్చొని కొంచెమైనా కవర్ చేద్దామని చెప్పి అట్లా ముందుకు వెళ్ళిపోయాను. ఫస్ట్ అంతా ముందులో అయితే మాకు ప్లేసెస్ దొరికాయి, కూర్చుని అయితే నేను మెల్లగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. బట్ చాలా అంటే చాలా బాగా చేశారండి డెకరేషన్ కానీ, అక్కడ ఉన్నదంతా కూడా చాలా వెరీ వెల్ ప్లాన్డ్గా. అండ్ ఈసారి ఎక్కువ మంది జంటలు కూర్చున్నారనమాట కళ్యాణం కదా, అండ్ దట్టు భోగి రోజు శ్రీనివాస్ కళ్యాణం. సో నాతో పాటు ఈ కళ్యాణం మీరు కూడా చూసేయండి. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా, పాలించు భువనం విభూదేవిగా, కమనీయం కడు రమణీయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయ్యేట్టుగా, చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూనికి, కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్లికి అంకురార్పణం, కమనీయం కడు రమణీయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే హన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలను తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం సో మొత్తానికి కళ్యాణం అయితే అయిపోయిందండి. అండ్ తర్వాత అయితే అన్నప్రసాదం తీసుకుంటున్నాము. ఈ రోజు అయితే బఫే సిస్టంలో పెట్టేశారు. జనరల్లీ సీటింగే ఉంటుంది, బట్ రష్ ఎక్కువ ఉంది కదా, సో బఫే సిస్టంలో అయితే పెట్టారు. అండ్ అన్నప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి మేమైతే భోగి రోజు చక్కగా శ్రీనివాస్ కళ్యాణాన్ని దర్శించుకున్నాము, వీక్షించాము. నాతో పాటు మీరు కూడా చూసారని అనుకుంటూ మేము అన్నప్రసాదం కూడా స్వీకరించి తిరిగితే రిటర్న్ అయిపోతున్నాము. సో తప్పకుండా మన వీడియోస్ అన్ని లైక్ చేయండి. అండ్ నేను ఇక్కడ మన వీడియోస్ ఎలా సర్చ్ చేయాలి, లైక్ చేయాలో చూపిస్తాను. ముందుగా యూట్యూబ్కి అయితే వెళ్ళండి. మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సర్చ్ బార్లో అయితే సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ అని అయితే సర్చ్ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ అని సర్చ్ చేశాక మీకైతే మన ఛానల్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ అక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, అదే ప్రెస్ చేయండి. తర్వాత ఆ పక్కన ఉన్న డ్రాప్ డౌన్ అయితే ప్రెస్ చేస్తే ఆల్ అని చెప్పేసి పెట్టుకోండి. అలా అయితే మన వీడియోస్ రిలీజ్ అయిన వెంటనే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలాంటి డిలే లేకుండా మన వీడియోస్ అన్ని చూసేయవచ్చు. అండ్ అలాగే మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, ఫుల్గా కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంక మీకు ఏమైనా మంచి కంటెంట్ కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి. అండ్ అక్కడ షేర్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకున్న అవైలబుల్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో దాని ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనకైతే కంటెంట్ వచ్చేసి ఐటీ రిలేటెడ్ కానీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కానీ, బ్యూటీ రిలేటెడ్, లేదా ఫ్యాషన్ రిలేటెడ్, లేదా ట్రావెల్ బ్లాగ్, స్పిరిచువాలిటీ, ఇట్లా ఆల్మోస్ట్ అంత కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.